నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తమిళ చిత్రానికైనా ఆయన అవార్డు అందుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. మీరు నిజంగా ఇది రెండోసారి నేషనల్ అవార్డు అందుకున్నారు అనుకుంటున్నారు కదా? ఫస్ట్ టైం. ఓకే, చాలా మంది రెండోసారి అందుకున్నారని రాస్తున్నారు. చాలా అవార్డులు వచ్చినాయి కదా, సో కలిపేశారు అనమాట. ఇదేంటి మీరు 3, 4 కూడా అందుకోవాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఈ సినిమా ఈ పాట కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు? అయ్యో, ఫస్ట్ సాంగ్ వినంగానే నాకు చాలా బాగా అనిపించింది. అని చెప్పా వన్నెల లాంటి సాంగ్ ఎప్పటికైనా చేయాలి అని అంటే డ్యాన్స్ సాంగ్లు చేయటం వేరే, ఒక క్రియేటివిటీకి ఒక సాంగ్ చేయటం వేరే అనమాట. సో అలాగా వెన్నెల సాంగ్ చేసినప్పుడు అబ్బా ప్రభు సార్ భలే చేశారా బాబు అనుకున్నాను. దానికి నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి అప్పుడు బాగా వైరల్ అయింది. సో తర్వాత అలాంటి సాంగ్ వినగానే అది చాలా బాగా నచ్చిందని చెప్పి ఇంకా దీన్ని అసలు సాంగ్ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది. వెంటనే ఇంకా కంపోజింగ్ స్టార్ట్ చేసేసి ఇంకా ఏమంటారు ఇష్టంగా చేశాను అంతే. అనుకున్నారు మీరు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ పర్టికులర్ ఈ సాంగ్కి వస్తుంది అవార్డు ఏదైనా అనుకున్నారు? అవార్డ్స్ అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకనంటే అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే దానికి మన అర్హుడు ఉంటే అదే మనల్ని తీసుకుని వెళ్తుంది. సో ఈ అవార్డులు తీసుకురావాలి, అవార్డు కొట్టాలి అని ఎప్పుడు చేయలేదు సాంగ్లు. ఆ పాట ఏమడుగుతుంది, దానికి మనం ఎంతవరకు న్యాయం చేయగలం, 100కి 100% ఇచ్చామా లేదని చూస్తాను తప్ప ఎప్పుడు అవార్డులు ఇవన్నీ ఎప్పుడు థింక్ చేయలేదు. అంటే తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు కొరియోగ్రఫీ చేశారు. బుట్టబొమ్మ లాంటి సాంగ్ కూడా ఇచ్చారు. తెలుగు పాటకు వస్తుందని అనుకున్నారా? అంటే తెలుగు రాలేదని ఏమైనా బాధపడుతున్నారా? అలా ఏం లేదు సార్. అంటే చెప్పాను కదా సార్, దానికి మనం ఎప్పుడు డిజర్వ్ ఉంటే అది మనల్ని తీసుకుని వెళ్తుంది. బట్ బుట్టబొమ్మకి ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే అది మంచి సాంగ్, అంటే సూపర్, చాలా బాగా కొరియోగ్రాఫ్ అది కుదిరింది. అన్ని కెమెరా, లైటింగ్, ఇద్దరు డ్రెస్సెస్ కానీ, హీరో బన్నెన్న అండ్ పూజా మ్యామ్ కానీ, అంటే అన్నీ కుదిరినాయి దాంట్లో. త్రివిక్రమ్ సార్ గారు కరెక్ట్ రాపియటం కానీ, మిగతా మన లిరిక్ పేరు అప్పుడు ఇది పేరు సడన్లీ గుర్తురాదు అన్నది నాకు. పాన్పరాకు తింటా ఉంటారు ఆయన. సో లిరిక్స్ కానీ అండ్ రామ్ జోగే శాస్త్రి గారు, ఎస్ అది ఫస్ట్ ఆయన ఫస్ట్ బుట్టబొమ్మ అని చెప్పి ఫస్ట్ లిరిక్ రాగానే విన్నా నేను. విన్న వెంటనే చాలా బాగుంది అనుకుంటా. అదే టైంలో ఆయన చరణం పంపించారు, రాజుల కాలం కాదు రథము గుర్రం లేదు అని చెప్పి. సో అది వినంగానే ఇది పక్కా బ్లాక్ బస్టర్ సాంగ్ అని చెప్పి మేము అక్కడ అనుకోవటం జరిగింది, అనుకోవటం. సో ఆ విధంగా ఆ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఓకే చెల్తా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాగా. ఎవరైతే జాతీయ అవార్డులు వచ్చాయో వాళ్ళందరికీ బన్నీ గారు అలాగే ఎన్టీఆర్ గారు ట్వీట్ చేసి చెప్పారు శుభాకాంక్షలు. కానీ మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కొంతమంది అల్లు అర్జున్ గారు విమర్శిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? సార్ అలా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు నేను కూడా చాలామందికి మర్చిపోయినా ఇక్కడ ఇది దీంట్లో అలా ఉండొచ్చు అంతే. నేను ఎప్పుడు నెగిటివ్ తీసుకోను సార్. మనం ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాం, పాజిటివ్ జరుగుతుంది అంతే. గేమ్ చేంజర్లో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? వాటిలో దేనికైనా ఆస్కార్ కానీ ఏదైనా అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గేమ్ చేంజర్లో చరణ్ అనేది ఒక సాంగ్ చేసాం, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తగా డిఫరెంట్ ట్రై చేసాం, అది ఎక్స్పెరిమెంట్ చేశాను. ఈ ఒక్క సాంగ్ ఎప్పుడు చరణ్ నేను ఏంటంటే డ్యాన్స్ చేస్తాము, ఇది బాగుండాలి, డ్యాన్స్ థియేటర్లు చినిపోవాలి, విజిల్స్ పడాలి, ఇది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇదేంటంటే ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎప్పుడు మనం డ్యాన్స్ చేస్తే తెలిసిందే కదా, ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి అది మన శంకర్ గారు ఆ స్క్రిప్ట్ అంటే అలాంటి ఒక కాన్సెప్ట్ సాంగ్లో పట్టుకురావటం, దాన్ని మేము డెవలప్ చేసి సీజీతో పాటు డిస్కషన్ చేసి తీసుకుని అండ్ చరణ్ అన్న మంచిగా చాలా బాగా, కియారా అండ్ చరణ్ ఇద్దరు చాలా బాగా చేశారనమాట, కియారా గారు అండ్ చరణ్ సార్. కాకపోతే నాకేంటంటే క్రియేటివిటీకి వెళ్ళాం దాంట్లో. డాన్స్ అనేది చూడాలి, అది ఎంతవరకు పడుతుందో లేదో చూడాలి. బట్ కొత్తగా అయితే మీరు ఎప్పుడు చూడని చూస్తారు. ఫైనల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ మీద మీకు ప్రశంసలు వచ్చాయి. జానీ టైంలో గుంపులో ఒకటిగా వచ్చాడు, ఇప్పుడు గుంపుకు ఒకటిగా ఉన్నాడు అన్నట్టు మీ మీద ప్రశంసలు వచ్చాయి. ఎలా ఫీల్ అవుతుంది? అయ్యో, ఆ లెటర్ చూడంగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే అంటే ఆయన నాకు చాలా ఇష్టం, మీరు చెప్పలేను, అది మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఆయన ఎందుకు హ్యాపీ అనిపించిందంటే, ఆయన అంత బిజీ ఉన్నారు, చాలా బిజీ ఉన్నారు ఆయన. ఆ బిజీలో కూడా గుర్తించి వచ్చిన వెంటనే, అది కూడా లేట్ కూడా 2 రోజు 3 రోజు అనే కాకుండా ఇమీడియట్లీగా పంపించడం అనేది, అభినందించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో చాలా హ్యాపీగా అనిపించింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.